హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటీ ట్రేడర్. ఈరోజు మార్కెట్ అనాలిసిస్ గురించి చూద్దాము. సో మార్నింగ్ దాని గురించి. సో నిన్నటి ప్రీవియస్ డే హై స్వింగ్ ఇక్కడ మార్క్ చేసుకున్నా, ప్రీవియస్ డే లో స్వింగ్ మార్క్ చేసుకున్నా. సో నిన్న మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఏరియా దాకా వస్తుందని, కానీ ఈ ఒక్క రెడ్ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ దాకా ఉంటే నాకు ఇంకా మంచి $50 దాకా నాకు వచ్చేది. సో షార్ప్గా. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది. సో ఇటు పైకి వెళ్ళింది, మళ్ళీ ఇటు వచ్చింది, మళ్ళీ ఇటు పైకి వెళ్ళింది, ఇటు వచ్చేసి మళ్ళీ ఇటు పైకి వెళ్తుంది అనేది నా వ్యూ. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది చూడాలి. ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇటు వచ్చేసి ఇంకా ఇటు బ్రేక్ అవుతున్నా అనే ఫీలింగ్ ఇచ్చి అందరిని అట్రాక్ట్ చేసేసి ఇక్కడ స్టాప్ లాస్లు అందరినీ ఇక్కడ మార్కెట్ కిందికి స్టాప్ లాస్, ఇక్కడ పైన స్టాప్ లాస్లు ఉంటే కిందికి అట్రాక్ట్ చేసేసి అందరు స్టాప్ లాస్ పైన హంట్ చేయడానికి, స్టాప్ లాస్ హంటింగ్ చేయడానికి పైకి వెళ్తే ఛాన్స్ ఉండేది. ఇది ఒక వ్యూ. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడమా, ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ అవ్వడమా, లేకపోతే దీన్ని బ్రేక్ చేయడం అనేది చూడాలి. సో ఇది ఒకవేళ బ్రేక్ డౌన్ వేస్తే మనకి కింద మంచి లోయర్ సపోర్టు 600 దాకా కూడా ఇది మంచి సపోర్ట్ అయితే ఉంది. సో చూద్దాము. సో ఇది ఒక వ్యూ. సో ఇక్కడ మనము ఫిబ్నాసీ డ్రా చేసాము. సో నిన్నటి లో నుండి ఈ నిన్నటి హై, లో టు హై ఫిబ్నాసీ డ్రా చేస్తే సో ఇక్కడ 50%ది ఈ లైన్ షార్ప్గా వస్తుంది. సో మ్యాక్సిమం మార్కెట్ ఈ ఏరియాకి రావాలి 23,692, తర్వాత కొద్ది కిందికి 23,662. సో ఈ రెండింటి ఏరియాలోకి వచ్చిన తర్వాత వెళ్ళాలి ఒకవేళ పైకి వెళ్ళాలంటే. ఒకవేళ ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో మనకు ఛాన్స్ ఇవ్వదు. ఇక్కడ రీట్రేస్ చేసుకొని తర్వాత ఇటు పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇటు వెళ్ళిన తర్వాత ఇటు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇట్లా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో చూద్దాము మార్కెట్. సో ఓకే ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనకైతే ఈ ఏరియా టార్గెట్ అయితే ఉంటుంది. సో 24,000 దాకా. సో 24,000 నుండి ఈ ప్లస్ వరకు ర్యాలీ చేసే ఆస్కారం ఉంది. చూద్దాం మనకు బుల్ సైడ్ వస్తుందా అనేది. కానీ మనకు ఒక క్యాండిల్ చాలు మన టార్గెట్ కోసం, తర్వాత ట్రేడ్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.